Today, Bank Nifty and Nifty, Fin Nifty, Mid CP, Sensex, Bank X levels, especially today expiry of Nifty. So we will discuss today the Nifty levels. It's very range bound 24,600 and 24,700. Maybe the very tight. ఇది కరెక్ట్గా 24,500 24,700 మధ్యలో క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో 24,500 అనేది క్రూషియల్ పాయింట్. ఇది డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 53,000 బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి చాలా తక్కువ రేంజ్ బౌండ్లో ఉంది. 53,500 అండ్ 54,000 బిట్వీన్ మాత్రమే. అలాగే ఫిన్ నిఫ్టీ కూడా చాలా తక్కువ రేంజ్ బౌండ్ ఉంది కాబట్టి ఈరోజు మూమెంట్ ఉండదు. ఆప్షన్ బయర్స్కి టేక్ కేర్ అనమాట, చాలా లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫిన్ నిఫ్టీ లెవెల్స్, మిడ్ సిపి లెవెల్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. 13,150. సో చాలా రేంజ్ టైట్ పొజిషన్లో ఉన్నాయి. సెన్సెక్స్ కూడా అంతే, మేబీ 100-200 పాయింట్స్ ఉన్నది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్స్పైరీ అయిన నిఫ్టీ క్లోజర్ మూమెంట్ 0 కాల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ బేస్లో చూసుకుంటే కనుక మనం చార్ట్లోకి వెళ్తే సో ఇక్కడ చూసుకుంటే రివర్సల్ అనేది మనకి క్రూషియల్ పాయింట్. నిఫ్టీ కనుక తీసుకుంటే 0 24,500 అనేది మనం స్ట్రైక్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. 24,500 స్ట్రైక్ పాయింట్ అనేది చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ 24,700 పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైజింగ్ ఏంటి అంటే, నేను బెస్ట్ సజెషన్ 0 పెట్టుకోవాలనుకుంటే కనుక సో ₹3-4 బెస్ట్ ప్రైస్ అంటే ఇది వస్తుందా అంటే ఇప్పుడు 78 రూపీస్ ఉంది. సో ₹2 నుంచి ₹4 ₹5తో మీరు టెస్ట్ చేసుకోవచ్చు రివర్సల్ పాయింట్. సో అదర్వైజ్ ఇక్కడ 35 రూపీస్ దగ్గర మనము ఒకసారి చెక్ చేసుకోవచ్చు. 35 రూపీస్. సో ఎందుకు 35 రూపీస్ దగ్గర సెలెక్ట్ చేసుకోమంటున్నానంటే, సో ఇక్కడ మనకి ఈ రేంజ్లో మనకు రివర్సల్ ఉంది 25 రూపీస్. సో 28 ఇక్కడ కూడా మీరు చిన్న క్వాంటిటీ పెట్టి కూడా మనం 0 టెస్ట్ చేసుకోవచ్చు. 28-30 రూపీస్. సో 24,500 కాకుండా పుట్ సైడ్ కనుక వెళ్తే, ఒకవేళ రివర్సల్ పుట్ సైడ్ కనుక వస్తే మనకి ఇక్కడ కూడా చాలా క్రూషియల్గా చాలా తక్కువలో కొనుక్కోనుకుంటే దీని పాయింట్ కూడా 11 రూపీస్. సో 11 రూపీస్ దగ్గర మనం దీన్ని బై చేసుకోవచ్చు. 11 or 12 రూపీస్లో 0 అనమాట. సో 7 టార్గెట్ కూడా డబుల్ పెట్టుకోవచ్చు, లేదా 2-3 టైమ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ రెండు స్ట్రైక్ పాయింట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ మనం వేరే స్ట్రైక్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల అంత యూజ్ ఏముండదు. సో ఈ రెండు స్ట్రైక్ పాయింట్సే ఈరోజు మనకి మనీ తీసుకొస్తాయి. స్ట్రైక్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవడంలో రాంగ్ వస్తే గుర్తుపెట్టుకోండి, కాల్ అనేది 24,500, పుట్ అనేది 24,700. ఈ రెండు మార్కెట్లో ఉంటుంది. ఇంకేది తీసుకున్నా మన మనీ 0 అవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ వాలటాలిటీ లేదు. సో ఎందుకు ఎక్కువ వాలటాలిటీ లేదు అంటే, ఇది క్లోజింగ్ ద మార్కెట్ ఇన్ బిట్వీనే ఉంది. 24,500 అండ్ 24,600-700 రేంజ్లోనే ఉంది. చాలా తక్కువ, అంటే 100 పాయింట్స్ మూవింగ్ తప్పితే ఏం లేదు. 24,600, 24 మీన్స్ 25,700, 24. ఇవాళ లో ఎంత వచ్చింది? 24,550 వచ్చింది. హై ఎంత పోయింది? 24,600, 100 and 150 మూమెంట్ మాత్రమే ఉంది. సో ఆప్షన్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ కూడా ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్లు కూడా అక్కడే ఫామ్ అయి ఉంది కాబట్టి మార్కెట్ని ఎక్కువగా మూవ్ చేయడం లేదు. అలాగే ఇండియా విక్స్ కూడా చూస్తే మూమెంట్ లేదు. సో విక్స్ కూడా చాలా లో మూమెంట్ ఉంది కాబట్టి ఈ బేస్ మీద మనకు ఖచ్చితంగా ఎక్కువ మూమెంట్ ఉండదు. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.